ఇక్కడనే మాట్లాడుతుంది నలుగురు అక్కడే లేదు ఈడ ఉండి వాళ్ళు మాట్లాడిన మా సీన్ కోట్ల సీన్ మాట్లాడమ్మా మీరు వెళ్ళండి. సరే సాంశేన శివ శివ మంచిగా బాలి మీద మనలే ఉండేగా రోడ్ మీద నడవాలి నడవాలి
సమస్యలన్నీ డెవలప్ చేస్తారు. మనకు రోడ్లైనా డ్రైనేజీలైనా వస్తాయి. ఒక్కసారి అధికారం వైపు చూడండి, అభివృద్ధి వైపు చూడండి, మంచి వ్యక్తిని ఎంచుకోండి. ఒక్కసారి సమస్యలు అధికార పార్టీ చేస్తే మనకు అవుతుంది. ప్రచారం కోసం అవుతుంది, నాగజ్యోతి కోసం 11వ వార్డు సర్పంచ్ కొత్తగా ఎన్నుకోమంట. ఓటు వేయండి ఖచ్చితంగా మీరు. అధికార పార్టీకి ఓట్ చేసి గెలిపియండి. డెవలప్మెంట్ ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది. ఒకసారి అధికారం వైపు చూడండి. నువ్వు తీసుకుంటే ఎట్లా? నల్గొండ మున్సిపల్ మేయర్ ఎలక్షన్లు అయితే రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ప్రచార పర్వం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. అభ్యర్థులు తమ వంతుగా వివిధ వినూత్నంగా ప్రచారాలను అయితే కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి నల్గొండ డివిజన్లోని 11వ డివిజన్కు సంబంధించిన దండంపల్లి నాగజ్యోతి పరశురామ్ అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగిస్తారు? 11వ వార్డు మీరు గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు? మెయిన్గా అయితే ఇక్కడ రోడ్స్ ప్రాబ్లం కానీ, డ్రైనేజీ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మన ముత్యాలమ్మ కాలనీలో మెయిన్గా ఇండ్ల పట్టాలు లేవంట. మేము సార్ గారితో మాట్లాడినా, మంత్రి గారితో మాకు మాట ఇచ్చారు, కలెక్టర్ గారితో మాట్లాడి చేపిస్తాను మనకు మాట ఇచ్చారు. ఇక్కడ చాలామంది పేద ప్రజలు మీరు వాళ్ళందరికీ మేము ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం. ఇది ఒక్కసారి అధిక మెజారిటీతో మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించగలరని మనవి చేస్తున్నారు. అందరూ గుర్తుపెట్టుకొని ఓట్లు వేయండి, గెలిపియండి. మీకు ఎలాంటి అభివృద్ధి అయినా మేము చేసి చూపిస్తాం. ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాం 24 hours. జై కాంగ్రెస్. మీ అక్కని మీ చెల్లని అనుకొని అందరూ ఓట్లు వేయండి. జై గుర్తుకే మన ఓటు. అదేవిధంగా మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. మీరు ప్రధానంగా గుర్తించిన అంశాలు ఏమున్నాయి 11వ డివిజన్లో? ఈరోజు నల్గొండ కార్పొరేషన్ 11వ కార్పొరేటర్గా మేము గడప గడప తిరిగితే ఇక్కడ ఇదివరకు ఉన్నటువంటి కౌన్సిలర్లు చేయని పనులు చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మాకు ప్రజలు వినతిస్తారు. అవన్నీ కూడా ఎలక్షన్లు అయిపోయిన మరుక్షణమే మంత్రి గారి అండతోనే ఈ యొక్క కార్పొరేటర్ గారు ఈ పనులన్నీ కూడా ఒక 2-3 నెలలనే సాల్వ్ చేస్తాం. ఎందుకంటే ఇక డ్రైనేజ్ సమస్యలు, సీసీ రోడ్ల సమస్యలు, మంచినీటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలను కూడా తీరుస్తుంది. అవుట్కట్ నుంచి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ కాలనీలన్నీ కూడా డ్రైనేజ్ సమస్యతోని సీసీ రోడ్లు వేపిస్తామని మంత్రి గారు కూడా హామీ ఇచ్చాడు. ఇక నల్గొండ మున్సిపాలిటీలో దాదాపుగా ఎక్కడ పోయినా కానీ నల్గొండ మున్సిపాలిటీలో మొత్తం కూడా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈసారి కార్పొరేషన్ అయింది. మేము ఈసారి దీన్ని చేస్తే మనకు నిధులు ఎక్కువ వస్తుంటాయి, ఇవన్నీ చేస్తాయని చెప్తారు. అయితే ఇప్పుడు కొంతమంది బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఏంటంటే లోపాయకరంగా ఒప్పందాలై వాళ్ళు ఇక్కడ అక్కడ ఓటు షేరింగ్ అని అనుకుంటారు. కానీ ఎక్కడ కూడా షేరింగ్ లేదు. ప్రజలందరూ కూడా చేయి గుర్తు మీద ఓటేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం అనేది వాళ్ళందరూ కూడా నల్గొండ కార్పొరేషన్లో చాలామంది నేను అన్ని వార్డులు తిరిగి వస్తున్నాం. అన్ని వార్డుల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా నేను నల్గొండ ప్రజలకు, ముస్లిం సోదరులకు కానీ, క్రిస్టియన్ సోదరులకు కానీ, ఈ మన స్వర్ణకారులకు కానీ వీళ్ళందరికీ మేము చెప్పవలసింది ఏంటంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొన్ని స్కీములలో మీ యొక్క వృత్తిని కూడా నాశనం చేసే ప్రమాదం ఉంది. ఇవాళ అమెరికాతో చేసుకున్న ఒప్పందం చూసినట్టయితే మనకు ఇక్కడ ఎవరు కూడా ఈ స్వర్ణకారులు కానీ వీళ్ళు కానీ షాపింగ్ మాల్స్ వచ్చి మన సన్నకారు రైతులు కాక ఎట్ట నాశనం అవుతారో ఇక్కడ ఉన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఆగమవుతారు. మన ఏది నల్గొండలో ఉన్న స్టేట్లు సావుకారులు కానీ వీళ్ళందరూ కూడా కిరాణా షాపులు కానీ పెద్ద షాపులు వచ్చి వాళ్ళ విధానాలు మొత్తం కూడా రోడ్డున పడే ప్రమాదం ఉంది. కాబట్టి నల్గొండ మున్సిపాలిటీ సోదరులందరూ కూడా నేను రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం
ఇవ్వండి, బీజేపీకి ఓటు వేయకండి, టీఆర్ఎస్కు ఓటు వేస్తే అది మొదలేసినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాలుగా ఉండి కూడా ఇలాంటి డెవలప్మెంట్ చేయలేవు. వాళ్ళు ఏదో 2 రోడ్లు వేసినామని చెప్తున్నారు. ఇవాళ స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు మేము అంటున్నాం ఒకటే మాట, మీరు వేసిన రోడ్లకు బిల్లులు ఇప్పించారు. అసలు బిల్లులు ఇప్పించలే. మంత్రి గారు వచ్చినాక బిల్లులు ఇప్పిస్తే పాపం మా కాంట్రాక్టర్లు ఊపిరి పీల్చుకొని ఈ రోజు మళ్ళీ మొదలు పెడుతున్నారు పనులు. మీ పాపమే ఇప్పటిదాకా వాళ్ళకి అయ్యి మళ్ళీ దాన్ని రోడ్డు గాడిన పడేసేదానికి మంత్రి గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. 2000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నల్గొండ అభివృద్ధి చేస్తుండ్రు. ఈ కార్పొరేషన్ అయిన తర్వాత అత్యధిక నిధులు తీసుకొచ్చి చేయడానికి ఈ ఔటర్ రింగ్ రోడ్ ఆపడానికి కూడా బీజేపీ నాయకులు ఢిల్లీ దాకా పోయి వచ్చారు. మళ్ళీ ఇవాళ మేమే తెచ్చినామని చెప్తారు. అదిగా నల్గొండ ప్రజలు ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనేది కూడా మేము చాలా గౌరవంగా చెప్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా భారీ మీద తెలుస్తుంది. అదేవిధంగా ప్రచార పర్వం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. కార్పొరేటర్ అభ్యర్థులు అయితే ప్రచారాన్ని వివిధ కోణాలలో వినూత్నంగా ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ప్రజలలో ఏ విధంగా ఆదరణ లభిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు? ఈరోజు 11వ డివిజన్లో ప్రచారం చేయడం జరిగింది దండంపల్లి నాగజ్యోతి గారితో. ఈరోజు మాకు అందరి స్పందన బాగుంది ప్రజల ద్వారా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదవాళ్ళ పార్టీ. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ 10 ఏళ్ళు ఉన్న ప్రభుత్వం ఒక్కరన్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు మాకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు బాగా వచ్చినాయి. మాకు ఈరోజు చాలా మంది కట్టుకోరు, మమ్మల్ని చాలా అభినందిస్తారు, మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఆడవాళ్ళకి కానీ ఫ్రీ బస్ ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఇంకా చాలా చేద్దాం. మన రేవంత్ అన్న ఉన్న రోజులు మన తెలంగాణ గవర్నమెంట్ బాగా డెవలప్ చేసుకుంటాం. అలాగే మన మంత్రి గారు నిన్న ప్రోగ్రామ్ పెట్టారు మన 11వ డివిజన్లో మామిళ్ళగూడెంలో మనకు ప్రోగ్రామ్ పెట్టారు. ప్రోగ్రాంలో ముత్యాలమ్మ కాలనీ అంటే నా కాలనీ రా బాబు, మీరు డెవలప్ చేస్తాను, మీరు ఎట్లా పడితే కష్టపడాలని చెప్పడం జరిగింది. దాని విధంగానే మాకు ఈరోజు ప్రజలు చాలా స్పందన బాగుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు ఓటేసి దండంపల్లి నాగజ్యోతి గారిని 1000 ఓట్ల మెజారిటీతో గెలిపాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అయితే వివిధ గ్రామాల నుండి సర్పంచులు కూడా తరలి వచ్చి తమ ప్రచారాలను అయితే కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు మనతో మాట్లాడడానికి పైడిమరి సర్పంచ్ సైదులు అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ ప్రచారంలో ఏ విధంగా కొనసాగుతుంది, ఆదరణ ఏ విధంగా లభిస్తుంది? 11వ వార్డు డివిజన్లో నాగజ్యోతికి చాలా స్పందిస్తున్నారు, చాలా భారీగా జనం తరలి వస్తున్నారు, చాలా బాగా ఉంది ప్రచారం కూడా. సార్ ఇప్పుడు మంత్రి గారు కూడా నిన్న ఒక మాట చెప్పిన, ముత్యాలమ్మ కాలనీ అంటే నా కాలనీ ముత్యాలమ్మ పట్టాలైనా ఏదైనా కొద్దిగా 11వ వార్డు డివిజన్లో పోయిన మున్సిపాలిటీ ఆయన ఏం చేయలేదు. వాటర్ కానీ, మోరీలు కానీ, డ్రైనేజ్ కానీ, ప్లస్ లైట్లు కూడా కానీ, ఇది కూడా ఏడాపడితే ఆడ రోడ్డు మీద పోతుంది. అది ఏం డెవలప్ కాలేదు. ఇప్పుడు ఈ డివిజన్లో 11వ వార్డు డివిజన్లో నాగజ్యోతి గారిని భారీ మెజార్టీగా గెలిపించి మీ పనులు ఏది ఉన్నా కూడా చేయాలని మన మంత్రి గారు కూడా దృష్టికి తీసుకుని ముత్యాలమ్మ కాలనీ మంచిగా చేయాలని, పట్టాలు పేదలకు పట్టాలు చేయాలి. చాలామంది ఇక్కడ ముత్యాలమ్మ కాలనీలో చాలామంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి అన్నీ చేసి సహకరిస్తారని మీరు భారీ మెజార్టీతో నాగజ్యోతిని 11వ డివిజన్ భారీ మెజార్టీతో గెలిపేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో తమను కార్పొరేటర్గా గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో కాలనీలోని నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అయితే అభ్యర్థి నాగజ్యోతి గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. TSR న్యూస్, నల్గొండ, ఓటు స్టూడియో.